నాటు చిక్కుడన్నా, కణుపు చిక్కుడన్నా ఇదే అండి. వీటిని క్లీన్ చేసుకొని కొంచెం నీళ్లు, ఉప్పు వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. ఇది బానే ఉడకాలండి. చక్కగా ఉడికితే బావుంటది. నీళ్ళు ఎక్కువ పోసి నీళ్లు మాత్రం వంచొద్దు. అలా ఎగిరిపోతే బావుంటది నీళ్ళన్నీ. దీనికొక మంచి కారం రెడీ చేసుకుందాం. వేపుడు కారం. ఎండుమిరపకాయలు ఇలా వేయించి తీసేసి, వేరుశనగ గుళ్ళు ఒక స్పూను, కొంచెం ధనియాలు ఇవి 2 కూడా ఏగిన తర్వాత దించే ముందు కొంచెం జీలకర్ర. ఇది ఎక్కువ చేసినా నిలవ ఉంటదండి. వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇవి కొంచెం చెక్క ముక్కగా ఇలా నలిగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు లాస్ట్‌లో ఏసి ఇలా తీసేయండి. ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అవన్నీ ఏగిన తర్వాత ఉల్లిపాయలు కావాలంటే ఏసుకోండి, లేకపోతే లేదు. అవి ఏగిపోయిన తర్వాత చిక్కుడుగాయలు, కొంచెం అల్లం తురుము, పసుపు, మళ్ళీ కొంచెం ఉప్పేస్తున్నాం. ఇందాక ఒకసారి ఉప్పేసాం. మళ్ళీ కొంచెం ఉప్పు ఇవన్నీ ఏసి ఏగిపోయిన తర్వాత పొడి కారం, ఇందాక దంచుకున్న పొడి కారం, అలాగే ఎండు కొబ్బరి గానీ, పచ్చి కొబ్బరి గానీ ఇలా ఏస్తే బావుంటది. అది మీ ఇష్టం. కానీ ఈ కూర చాలా టేస్టీగా ఉంటదండి. ఈజీగా చేసుకోవచ్చు.